నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరో నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి ఆయన గులాబీ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. తేరా చిన్నపరెడ్డి. ఆయన 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. అయితే వరుసగా ఓటమిలు చవి చూసినప్పటికీ ఎక్కడా కూడా ఆయన వెనక్కి తిరగల. 2019లో స్థానిక సంస్థలకు సంబంధించి పోటీ చేశారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇట్లాంటి క్రమంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే ఈయన మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా చిన్నపురెడ్డి ఆయన చాలా కాలం నుంచి ఆ పార్టీ పట్ల, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఎంత కష్టపడి పనిచేసినా పార్టీలో సముచితమైనటువంటి స్థానం లేదు. ఆయన అనుచరులు కానీ ఇతర కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదు అనేది గత కొంతకాలం నుంచి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చాలా సందర్భాల్లో ఆయన అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారు. వాస్తవానికి మొన్న జరిగిన ఎన్నికలకు ముందే ఆయన పార్టీలో చేరాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేది ప్రచారం జోరుగా సాగింది. ఇట్లాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ వైపు ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నారని, త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ నుంచి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే గులాబీ పార్టీకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ చాలా అసంతృప్తి ఎక్కువైపోయింది ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల్లో. ఇలాంటి క్రమంలో వరుసగా క్యూ కడుతున్నారు పార్టీని వీడేందుకు. ఇట్లాంటి క్రమంలో తాజాగా మరొక నేత కూడా సిద్ధమయ్యారు. ఈ జాబితా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. వాస్తవానికి తెలంగాణలో ఇక గులాబీ పార్టీ అంతరించిపోయే అవకాశం కూడా ఉండబోతుంది రానున్న రోజుల్లో అనేది పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం అనిశ్చితి, గందరగోళం, అయోమయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీలో ఉండి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటం చాలా చాలా కష్టం. కాబట్టి పార్టీని వీడతారు అనేదే ఎక్కువగా వినిపిస్తోంది.